ఈరోజు ఫిట్నెస్ సెంటర్ నుంచి క్లాక్ టవర్ రోడ్లోంచి అయితే బయలుదేరాను. అదే అండి మన తెలుగులో గడియార స్తంభం రోడ్డు అనమాట. అయితే బయటకు రాగానే స్లైట్‌గా అయితే వర్షం పడుతుంది. తొందరగా రూమ్‌కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వర్షం పెద్దదయిందా దొరికిపోతాను. మొత్తం అంతా తడిసిపోతాను. మళ్ళీ ఎళ్లి షూ గియి అన్నీ ఉతుక్కొని ఆరబెట్టుకోవాలి. సరే అని చెప్పి రోడ్డు పక్కన నడుచుకొని 1-10 చూసారు కదా! ఇక్కడ ఏదైనా 1-10 ఫాస్ట్‌ట్రాక్ ఫిట్నెస్ ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పేసి ఆ ముందునున్న జిమ్‌లో అయితే నేను జాయిన్ అయ్యాను. రోడ్డంతా ఖాళీగా ఉంది. అంత బిజీ అయితే లేదు. ఈ పక్కన అయితే మండీ రెస్టారెంటు ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇదంతా లోకల్ టైపు ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి చూసారు కదా! ఫుడ్ అది చాలా బాగుంటుంది మండీ. లోకల్ స్టైల్‌లో చేస్తారు. రోడ్డు మీద అంత జనాలు కూడా లేరు. ఈ పక్కన అన్ని కార్ పార్కింగ్ అనమాట. ఆ ముందున హైదరాబాదీ రెస్టారెంటు ఒక లాస్ట్ టైం నేను చూశాను. ఎళ్ళలేదు. ఈసారి టైం దొరికితే ఇక్కడికెళ్ళాలి. రిత్తాజ్ హైదరాబాదీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ బిర్యానీస్ అవి ఉంటాయి. మార్నింగ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ టైం దొరికితే వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా 5 స్టార్ హోటల్ పైన మన ఇండియన్ ఫ్లాగ్ చూసారు కదా. మన ఇండియన్ లెవెల్ రోజు రోజుకి పెరిగిపోతుంది. వర్షం పెద్ద అయిపోద్ది అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. అలాగే ఉంది. ఇంకెందుకులే అని ఫాస్ట్‌గా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. పక్కనన్నీ గ్రోసరీస్ ఆల్రెడీ మార్నింగే ఓపెన్ చేశారు. ఎందుకంటే ఈ ఏరియాలో చాలామంది ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తారన్నమాట. వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఏమన్నా కొనుక్కొని వెళ్ళాలంటే. అందుకనే ఇక్కడ గ్రోసరీ మార్నింగే ఓపెన్ చేస్తారు. రోడ్డు పక్కన చూశారు కదా పూల కుండీలు ఎంత బాగా అందంగా అలంకరించారో. ఇక బాడ అయితే తెల్లవారి పాపం ఆహారం కోసం వెతుకుతుంది. నన్ను చూడగానే ఎగిరి వెళ్ళిపోయింది. పక్కన చూశారు కదా హెలీప్యాడ్ బిల్డింగ్. ఈ బ్రిడ్జ్ అయితే ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు అవతల క్రాస్ చేయడానికి అనమాట. మధ్యలో మనం రోడ్డు క్రాస్ చేయడానికి అయితే అసలు వే ఉండదు. సచ్చినట్టు ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి ఆ చివరికి వెళ్ళి దిగాలన్నమాట. వివా సూపర్ మార్కెట్ నేను ఎప్పుడు ఇక్కడే కొంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ 24 అవర్స్ ఓపెన్ సూపర్ మార్కెట్ కూడా ఉంది. మనం ఎనీ టైం వచ్చినా సరే అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. లైఫ్ ఫార్మసీ మనలాగా ఇక్కడ కూడా లైఫ్ ఫార్మసీ అయితే ఉంది. సరే ఇంకెందుకని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చి ఏదైనా తినేసి వెళ్ళిపోదామని ఉప్మా అయితే ఆర్డర్ చేశాను. ఉప్మాతో పాటు కొబ్బరి చట్నీ, సాంబారు, అల్లం చట్నీ ఇచ్చాడు. చాలా రోజులైంది ఉప్మా తినలేదు. ఉందా అని అడిగితే ఉందన్నాడు. సరే ఉప్మా ఆర్డర్ చేసి ఇంకెందుకు మన స్టైల్లో సాంబారు చట్నీ వేసి కుమ్మేశాను. తినేసి హ్యాపీగా రూమ్కి వెళ్ళి స్నానం చేసి రెడీ